హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగుల మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకపడ్డాడు. ఇంతకుముందే హైదరాబాద్లోని జేఎన్టీయు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీల ఏదో మీటింగ్లో తను మాట్లాడడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీ మీటింగ్లల్లో మన డిఎస్సి అభ్యర్థుల గురించి, గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థుల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడంటే రేవంత్ రెడ్డికి ఎంత భయం అవుతుందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. రేవంత్ రెడ్డికి అసలు నాలెడ్జ్ అనేది శూన్యం, పరిణితి పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి అని మరొకసారి రుజువు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు నిజంగానే గుంపు మేస్త్రి అని అందరు అంటారు కదా, నిజంగానే గుంపు మేస్త్రి అన్నట్టే మాట్లాడిండు. అసలు ఒక విజ్ఞానవంతుడిగా, ఒక వివేకవంతుడిగా, ఒక తెలివి కల్లుడిగా మాట్లాడలే. నేను మాట్లాడే స్పీచ్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి స్పీచ్ మీకు ఈ పక్క బాక్స్లో వినిపిస్తా, మీరు వినండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, మొన్నటిదాకా 10 సంవత్సరాల కాంచెల్లి ఉద్యోగాలు వెయ్యలేదని కేసీఆర్ ప్రభుత్వంలో అన్నారు. మొన్నటిదాకా ఉద్యోగాలు వేయలేదు, ఉద్యోగాలు వేసి ఉద్యోగాలకు పరీక్షలు పెట్టడానికి లొల్లి చేసిన వీళ్ళు ఇప్పుడు మేము ఉద్యోగాలకు పరీక్షలు పెడితే మాకు పోస్ట్ పోన్ చేయండి, వాయిదా వేయండి అని లొల్లి పెడుతున్నారు. ఇదెక్కడిదిరా నా రామా, ఇలాంటి కథలు ఏంది అని చెప్పేసి వ్యంగ్యంగా హేళనగా నవ్వుకుంటే ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ డిసెంబర్ వరకట మొత్తం పరీక్షలన్నీ నిర్వహించి వాళ్ళందరినీ ఉద్యోగాలకు ఎక్కించడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నా. ఎందుకనంటే ఇట్లనే ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పరీక్షలు పెట్టకుండా ఇట్లనే పొడిగించుకుంటూ పోతానట. ఈ నిరుద్యోగులు అనటోళ్ళాట ప్రభుత్వం మీద విరుచుకుపడి ఇక గివే సమ్మెలు, గివే ధర్నాలు, గివే శాంతియుత ర్యాలీలు అయితే టకీమని ఉద్యోగాలకు పరీక్షలు పెట్టినామనుకో, ఎవడు వ్యవసాయం చేసుకొని బతుకుతాడు, ప్రైవేట్ నౌకరీ చేసుకొని బతుకుతాడని చాలా చీఫ్గా మాట్లాడిండు చదువుకునే వాళ్ళను అందరినీ కూడా. మీరు చూడండి, ఖచ్చితంగా నిరుద్యోగులందరూ మీరందరూ మాట్లాడాలి, కామెంట్లు చేయాలి. ఈ రేవంత్ రెడ్డి బలిపేందో నాకు అర్థమవుతలేదు. ఇంత తలకెక్కిన పొగరా, ఇంత కళ్ళు తలకెక్కుతాయా? ఇట్లా మాట్లాడడం ఎంత తప్పు. ఈ డిఎస్సి అభ్యర్థుల గురించి, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థుల గురించి ఎవడో కోచింగ్ సెంటర్ నడుపుతున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులను తిట్టడం, మోతీలాల్ను తిట్టడం, అదేవిధంగా బక్క జర్సన్ అన్నని తిట్టడం అనేది ఆయన మాటలల్లో చూస్తే ఎంత భయపడతాడు రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మీరు చూడండి, విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటలల్లో ఏమర్థమవుతుందంటే, ఏ పరీక్ష రాయని కోచింగ్ సెంటర్ అయినా నిరాహార దీక్ష చేస్తాడు, ఏ పరీక్ష రాయని బక్క జెర్సన్ అన్న నిరాహార దీక్ష చేస్తాడు, మోతీలాల్ ఏ పరీక్ష రాయకుండా నిరాహార దీక్ష చేస్తాడు. మరి చదువుకుంటూ వాళ్ళందరూ పోయి పుస్తకాలు పెట్టుకొని చదువుతాడు. చదువుకుంటోడు ఎవడు కూడా నాకు వాయిదా వేయమని లొల్లిలు పెడతలేరు. ఈ పని పాట లేనోళ్ళే లొల్లిలు పెడతానన్న విషయంలో చెప్పడానికి ప్రయత్నం చేసాడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, రేవంత్ రెడ్డి మాటలల్లో చూసినట్టయితే గ్రూప్ 2 కూడా వాయిదా లేదు, డిఎస్సి వాయిదా లేదు, గ్రూప్ 3 వాయిదా లేదు, అనుకున్న షెడ్యూల్లో పరీక్షలు జరుగుతాయని చెప్తాను. కానీ ఆయన మాటలకు మనం భయపడి ఎక్కడ కూడా నిరసనలు చేయకుండా, ఎక్కడ కూడా మనం ప్రయత్నం చేయకుండా ఉండద్దు. ఆయనకి ఏందో మన సత్తా ఏందో ఈ సెక్రటరేట్ ముట్టడి 15వ తారీఖు తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు వినండి. రేవంత్ రెడ్డి ఎంత బలుపుతో కొట్టుకుంటున్నాడో మీరే ఒకసారి చూడండి. డిఎస్సి కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ పకడ్బందీగా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు. ఇంతకాలం 10 ఏళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి, పరీక్షలు పెడతారా లేదా, మేము ముదిరిపోతున్నాం, బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఇప్పుడంటూరు లేదు నువ్వు వాయిదా లేయని. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్, 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా వేయండి అంటారు. అరే రామా, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు, 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళ పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమే సిలబస్ మార్చలేదే, పనికిరాని ముఖ్యమంత్రి, పరీక్ష విధానాన్ని మార్చలేదే మీరు నేర్చుకోవడానికి. అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు, ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు.
డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు. ఇతర బాధ్యతలు, ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట, 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడు ఆ పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన 3 దీక్ష చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఏ పరీక్షలు రాయనోడు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి.